ఒకానొక కాలమున జలప్రలయ భూమినంతా తుడిచిపెట్టిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజలంతా ఒకే భాష మాట్లాడేవారు. సీనారు అనే విశాలమైన స్థలమును కనుగొని అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు. అందరూ ఒక్కటిగా ఉంటూ తన పొరుగువారితో మాట్లాడేవారు. ఒక రోజున ప్రజలందరికీ ఒక ఆలోచన కలిగింది. ఆకాశాన్ని తాకేంత గోపురాన్ని కట్టుకోవాలని అందరూ అనుకున్నారు. ఇటుకలు, మట్టి కీళ్లను ఉపయోగించి వాటిని కట్టడం ప్రారంభించారు. అందరూ అలసిపోకుండా సంతోషంగా నవ్వుతూ పనిని ప్రారంభించారు. దేవుడు మనుషులు కట్టిన గోపురమును చూడసాగాను. నరులందరూ ఒకే భాషలో మాట్లాడుతూ కలిసి పనిచేస్తూ గోపురాన్ని ముగించారు. ఆకాశం నుండి ఏదో ఒక పెద్ద శబ్దం రావడం ప్రజలందరూ గమనించారు. కనుక దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. ఒక రోజున ఒకరు ఇటుకలు అడిగితే మరొకరు నీళ్లు ఇచ్చారు. అందరూ తికమకలో కోపంగా ఉన్నారు. భాషలన్నీ వేరు అవ్వడం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియక గోపురాన్ని కట్టడం ఆపేశారు. ఒక్కొక్క గుంపు వేరే ప్రదేశాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కొత్త ప్రదేశాలు, నీళ్లు పారే సెలయేర్లు, వాటిని చూసి ఆశ్చర్యపోయి ప్రజలందరూ అక్కడే స్థిరపడిపోయారు.